మొన్న ఒక ఆవిడ ఇలా అంది, మీకేంటమ్మా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీ లైఫ్ బాగానే ఉంటుంది, మీకు బాగానే వస్తాయి జీతాలు అని అన్నదనమాట. అవును, మేము బాగానే ఉన్నాం, బాగాలేమని చెప్పట్లేదు, కానీ నువ్వు బయట నుంచి చూసి అనొద్దు. ఒకసారి ఎవరింట్లో ఏమైనా ఒక నెల రోజులు ఉంటే తెలుస్తుంది అనమాట అసలు ఆ ఎంప్లాయీ ఏంటి, ఆ ఎంప్లాయీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి. ఏ ఎంప్లాయీ కష్టం ఆ ఎంప్లాయీకే తెలుస్తుంది, ఆ ఎంప్లాయీ ఫ్యామిలీకే తెలుస్తుంది అనమాట. మీలాగే మేము కూడా రేషన్ కానీ పాలకని అన్ని ఖర్చులు మేము పెట్టుకోవాలి. మంత్ ఎండ్ రాగానే మీలాగా మేము కూడా సఫర్ అవుతూనే ఉంటాం అనమాట. మంత్ ఎండ్ వచ్చింది కదా అని చెప్పి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అని చెప్పేసి కొత్త పథకాలు పెట్టి మాకేమీ డబ్బులు ఇవ్వరు గవర్నమెంట్. మేము చేసే ఉద్యోగాన్ని బట్టి మాకు డబ్బులు ఇస్తుంది. సో మేము అందులోనే సర్దుకొని ఉంటాం అనమాట. ఒక చీర చూసి ఒక బిల్డింగ్ చూసి మమ్మల్ని డిసైడ్ చేయొద్దు. ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కష్టం చూసి డిసైడ్ చేయాలన్నమాట. వాళ్ళు బాగానే ఉన్నారు అని నువ్వు ఏడవడం తప్పితే ఇంకోటి ఏమీ లేదనమాట. ఒకళ్ళ మీద వాడు ఏడ్చే బదులు నువ్వేం చేస్తే ఎదుగుతావు అని ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇది నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఇంకొకరి మీద పడి ఏడవనక్కర్లేదు.